హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథలలో మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. రకరకాల పేరంటాల గురించి మీరు వినుంటారు కదా. పెళ్లి పేరంటం, తాంబూలం పేరంటం, పిలవని పేరంటం ఇలాంటివి. కథ పేరు కూరల పేరంటం. ఇక కథలోకి వెళ్ళిపోదాము. తెల్లవారుజామునే కలకలం. వాకిట్లో ఆరుబయట మంచాల మీద పడుకున్నాం. అందరం ఆ సందడికి నిద్రలేచాం. వాకిట్లో బండాగింది. అందులోంచి మా తాతయ్య గారు, చిన్నబాబాయ్ దిగారు. తాతయ్య గారు గాబరాగా లేచి, బావగారు ఎన్నాళ్ళకెన్నాళ్ళకి రండి రండి అంటూ వియ్యంకుణ్ణి ఆహ్వానించారు. చెన్నపట్నం వెళ్ళాను, వస్తూ పిల్లలను చూసిపోదామని బాపట్లలో దిగి ఇటు వచ్చాం అన్నారు తాతయ్య. మా బాబాయ్ మెడ్రాస్లో చదువుకుంటాడు. ఏడాదికోసారైనా తాతయ్య వెళ్తారు అక్కడికి. చెన్నపట్నం వెళ్ళారంటే మాకు కొండంత సంబరం. వస్తూ వస్తూ ఎన్నో పట్టుకొస్తారు. బొమ్మలు, రంగు రిబ్బన్లు, తినుబండారాలు. ఒక్కటేమిటి, ఈసారి వస్తూ వస్తూ మాకోసం పెద్ద రబ్బరు బొమ్మ, అన్నయ్యకి కీ ఇచ్చే కారు తెచ్చారు. అవి కాక బుట్టెడు ఇంగ్లీష్ కూరలు పట్టుకొచ్చారు. కాఫీలు అయ్యాయి. 2 ఏళ్ల పిల్లంతా ఉన్న రబ్బరు బొమ్మను చంకనేసుకుని ఆడుకుంటూ ఉంటే అమ్మమ్మ పిలిచింది. మీ తాతయ్య గారు ఇంగ్లీష్ కూరలు తెచ్చారు, నువ్వు వెళ్ళి మనకి తెలిసిన నలుగురికి చెప్పిరా, వచ్చి చూసిపోతారు. లేకపోతే అనక తెలిస్తే నిష్ఠూరాలాడతారు అంది. వెంటనే స్నానం చేసి పట్టులంగా వేసుకుని వంకీలు అవి పెట్టేసుకుని తయారైపోయాను. ఎన్నింటికి రమ్మని చెప్పును? కుంకుమరిని తీసుకెళ్ళనా అని అడిగాను. ఏమిటి హడావిడి, ఎక్కడికి ప్రయాణం అంది అమ్మ. విషయం చెప్పాను. ఏమిటే ఇదంతా? వేసంకాలం కూరలు దొరకవని మావయ్య గారు కూరలు పట్టుకొస్తే ఇంత హడావిడి చెయ్యాలా అంది అమ్మ. చెయ్యక రాక రాక ఇంగ్లీష్ కూరలు వస్తే గుట్టుగా కూర వండుకు తినేస్తామా? వెనక కుంభకోణం. ఇడ్లీ పాత్ర తెప్పించుకుని చూపించలేదని నిష్ఠూరాలాడారు. ఏమ్మా, మాకు చూపిస్తే ఎత్తుకుపోతామా అన్నారు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అని అమ్మని కసిరేసి, కుంకుమరిని అక్కర్లేదులే, ఊరికే చెప్పురా, 4ంటికి రమ్మను అని నాకు చెప్పింది. వెంటనే బయలుదేరాను. పేరంటం అనగానే వరుస క్రమంలో పిలిచేయడం అలవాటు. వెంకటప్పయ్య తాతయ్య గారిల్లు, బుల్లయ్య గారిల్లు, శాస్త్రులు గారిల్లు ఇలా వరుసగా వెళ్ళి చెప్పేశాను. అమ్మో, ఇంగ్లీష్ కూరలే, వస్తాం వస్తాం అన్నారు అందరూ. ఇంటికొచ్చి కూరలన్నీ ఒక తడిగోన పట్టా మీద పరిచి ఇంకో తడిగోన పట్టా కప్పి మధ్యలో నీళ్లు చల్లుతూ అమ్మమ్మకి సాయం చేశాను. అరుగు మీదకి నీడ రాగానే కూరలన్నీ వరసన పేర్చాం. ఇదిగో నువ్వు మీ అమ్మ అందుబాటులో ఉండండి, ఈ కూరల పేర్లు నాకు నోరు తిరిగి ఏడవు అంది ముందు జాగ్రత్తగా. సరిగ్గా టైంకే మనుషుల రాక మొదలైంది. చక్కగా తలలు దూకొని జరీ చీరలు కట్టుకుని వచ్చారు. అరుగు మీదున్న కూరలన్నీ చూశారు. వీటి పేర్లు చెప్పు బంగారం అంది అమ్మమ్మ. ఇదిగో ఇది క్యాబేజీ, ఇది కాలీఫ్లవర్, పక్కన క్యారెట్, దాని పక్కన బీట్రూటు అని చెప్పేశాను గడగడ. ఓయమ్మో, ఇన్ని రకాల ఇంగ్లీష్ కూరలు ఉన్నాయా? నాకు తెలియదు సుమి, నేను ఇంకా ఒక్క రాములక్కాయ ఉంటాయనుకున్నాను అంది తాతమ్మ ఆశ్చర్యంగా. నిజమే, ఆ ఇంగ్లీష్ వాడి తెలివి తెల్లవారా, మనకు తెలియకుండా ఎన్ని రకాలు పండించాడో చూడు అంది మరో ఆవిడ. ఆ మొదటిది ఏమంటున్నావు అంది తాతమ్మ. క్యాబేజీ. ఆహా, దాని పుని స్త్రీలు కొయ్యొచ్చా? లేకపోతే మన బూడిద గుమ్మడికాయల పురుషులు పూర్వ సువాసనులు మాత్రమే కొయ్యాలా? మరో సందేహం. అదేం లేదు పిన్ని, ఎవరైనా కొయ్యొచ్చు అమ్మ సమాధానం. నిజమేలే, ఈ ఆచారాలన్నీ మనకే. ఆ ఎంగిలి మంగళం వెధవలకి ఆచారాలు కూడానా? ఏమిటిది పక్కది? కాలీఫ్లవర్ అంటే కాలి పువ్వు. అర్థమైందిలే, మన అరటి పువ్వులా అన్నమాట. మన అరటి పువ్వుకి అందం ఎక్కడిది? పొట్టనింత దాంగలు అదిను. ఇది చూడు ఎంత నాజుగ్గా ఉందో. ఆ మొగ్గలన్నీ విడదీసి ఇంత మరువం, ఇన్ని కనకంబరాలు వేసి దండ కట్టి తల్లో పెట్టుకున్నా బాగుంటుంది అని మురిసిపోయిందో ఓ ముత్తైదు. క్యారెట్ చూసి అందరూ ముచ్చట పడిపోయారు. ఆ రంగు చూడు, అటు పండిన దొండ పండుకి తక్కువగా, తరిగిన కందకి ఎక్కువగా కళకళలాడిపోతుంది. ఆ రంగు ఆకుపచ్చ కొండలంచు ఉన్న పట్టుచీర కట్టుకుంటే ఎంత బాగుంటుంది అంది జయమ్మ మా అమ్మ. బీట్రూట్ మాత్రం ఎవ్వరికీ నచ్చలేదు. ఛీ, శాకాహారంలా లేనేలేదు, ఇదేం పీడాకారం అనుకున్నారు. నువ్వు లక్ష చెప్పు, ఆ తెల్ల వెదవలు ఉత్తి అవకతవక వెదవలు. లేకపోతే లక్షణంగా నోరు తిరిగే పేర్లు కాకరకాయ, బెండకాయ, బీరకాయ అని పెట్టుకోక ఇలాంటి పిచ్చి పేర్లేమిటట? 10 సార్లు విన్నా అంతు పట్టడం లేదు అంది తాతమ్మ. నిజమే పిన్ని, పాపం ఆ దొరల ఇల్లాలు ఈ నోరు తిరగని కూరలు ఎట్లా కొనుక్కుంటున్నారో.
ఎట్లా వండుకు తింటున్నారు అంది శ్రీలక్ష్మత్తయ్య. నిజమే పాపం, మన అదృష్టం కొద్దీ పెద్దలంతా ఏకమై వాళ్ళను వెళ్ళగొట్టి స్వాతంత్రం తెచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా విజృంభించి అన్నీ ఇంగ్లీష్ కూరలే పండిస్తే అన్యాయం అయిపోయేవాళ్ళం అంది తాతమ్మ. కాదు మరి, మన పిచ్చి మొద్దు వెంకటమ్మ మన కూర పేర్లే నోరు తిరగక వెంకాయ బెండకాయ అంటుంది. ఇంగ్లీష్ కూరలు అమ్మమంటే గుడ్లు తేలేసేది అంది అత్తమ్మ. మీ ఇంగ్లీష్ కూరలు భేషుగ్గా ఉన్నాయి, మరి తింటే పైత్యమో చైత్యమో చేస్తుందేమో జాగ్రత్త. ఎందుకైనా మంచిది ఆచారిని పిలిపించి కాస్త మందు దగ్గరుంచుకుని మరీ తినండి అని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. కథ సమాప్తం. కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.